ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదంతా చేసింది ఆ జగదీష్ గాడా? అవును డాడ్. వాడు నీ మీద హత్యా ప్రయత్నం చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. వాడిని శాశ్వతంగా జైల్లో పడేస్తే గాని బుద్ధి రాదు. ఎస్ డాడ్. వాడు మన నుంచి తప్పించుకోలేడు, ఖచ్చితంగా దొరుకుతాడు. లక్ష్మి, చేతికా కట్టేంటి? ఏం లేదు మావయ్య గారు, ఒక చిన్న దెబ్బ. జానుని కాపాడే సమయంలో ఆనుకోకుండా తగిలింది. ఇప్పుడేం పర్లేదు కదా? డాడ్, నిజానికి ఆ దెబ్బ జానుని కాపాడే ప్రయత్నంలో తగిలింది కాదు. లక్ష్మి నన్ను కాపాడే ప్రయత్నంలో లక్ష్మికి తగిలిన దెబ్బ. లక్ష్మి కానీ ఆ క్షణంలో అక్కడ లేకపోతే ఈ పాటికి నా పరిస్థితి వేరేలా ఉండేది. ఇంకా చెప్పాలంటే తనే నా ప్రాణం కాపాడింది. అనుకున్నాను, ఇంకా ఇలాంటిదేమీ చెప్పలేదేంటా అని అనుకుంటూనే ఉన్నాను. ఎవరికైనా సహాయం చెయ్యాలనుకుంటే డబ్బు సాయం చేయొచ్చు, ఇలా ప్రాణదానం చేయకూడదు. అది కాదు పిన్ని. దేవి అని ఆంటీ చెప్పింది నిజమే కదా మిత్ర. కాస్త అటు ఇటు అయ్యుంటే ఏమయ్యేది? ఇప్పుడేం కాలేదు కదా మనీషా. నువ్వు సరిపెట్టుకున్నట్టు అందరూ సరిపెట్టుకోలేరు మిత్ర. అసలు ఇలాంటిదేదో జరుగుతుందని భయపడే నిన్ను వెళ్ళొద్దు అన్నాను మిత్ర. ఆపడానికి ప్రయత్నించాను, అయినా నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు చూడు, నీ ప్రాణం మీదికి తెచ్చుకున్నావు. నాకు ముందే తెలుసక్క ఇలాంటిదేదో జరుగుతుందని. ఎందుకంటే మిత్ర పక్కనే ఉందిగా ఆ లక్ష్మి. తను పక్కనుంటే మిత్రకి గండాలు తప్పవని ఇంకోసారి రుజువైపోయింది. అవునాంటీ, లక్ష్మి కోసం మిత్ర వెళ్ళకపోతే మిత్రక ప్రమాదం వచ్చుండేది కాదు కదా. మనీషా ప్లీజ్, అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నావు. ఇది చిన్న విషయం కాదు మిత్ర. నీకేమైనా అయితే కుటుంబం మొత్తం బాధపడేంత పెద్ద విషయం. నీకేమైపోతుందో అని అనుక్షణం ప్రతి ఒక్కరూ కుమిలిపోయేటంత పెద్ద విషయం. మిత్రను అనుకుని ఏం ప్రయోజనం లేక అసలు ఇలాంటి కుంపటి తీసుకొచ్చి మిత్ర నెత్తి మీద పెట్టింది ఈ లక్ష్మి. తెలిసి తెలిసి మిత్ర ప్రాణాన్ని ప్రమాదంలో పడేసింది ఈ లక్ష్మి. దేవయాని, ఇంకా ఆపుతావా? అవకాశం దొరికింది కదా అని అనవసరమైన నిందలు లక్ష్మి మీద వేయకు. ఇందులో నిందలు వేయడానికి ఏముంది డాడీ? పిన్ని చెప్తుంది నిజమే కదా. అసలు లక్ష్మి చెల్లెలు ప్రమాదంలో పడకపోతే అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి వచ్చేదా? లక్ష్మి కోసం పరుగులు పెట్టుకుంటూ వెళ్ళకపోతే ఇప్పుడు అన్నయ్య ప్రాణాలకి ప్రమాదం ఏర్పడేదా? ఇదంతా లక్ష్మి వల్లే కదా. చూడండి బావగారు,
మీరు అభిమానం అనే అడ్డుగోడ కట్టుకోవడం వల్ల లక్ష్మి వల్లే ఈ ఇంటికి ఏర్పడే నష్టాలు మీ కంటికి కనిపించడం లేదు. హ, మీరు కాదనుకున్నా లేదనుకున్నా ఈరోజు ఈ ప్రమాదం లక్ష్మి వల్లే మిత్రకి ఏర్పడింది. చిన్నత్తయ్య గారు, ఒక్క నిమిషం నేను మాట్లాడొచ్చా? నా చెల్లెల్ని కాపాడుకోవడం కోసం నేను డబ్బు సాయం అడిగాను, కానీ ఎవరిని నాతో రమ్మనలేదు. ఆ మాటకొస్తే మిత్రగారు వస్తున్నారని కూడా నాకు తెలీదు. అవునమ్మా, నీకేమీ తెలీదు. తెలియకుండానే అన్నీ చేసుకుంటూ పోతావు, తెలియకుండానే అందరినీ ఇరకాటంలో పడేస్తావు. చూడండి చిన్నత్తయ్య గారు, ప్రతి విషయాన్ని చూడ్డానికి 2 కోణాలుంటాయి. ఒకటి అసలైన కోణం, 2 అసత్య కోణం. ఎదుటి వారి మీద నిందలు మోపాలని, తప్పులు వెయ్యాలని అసత్య కోణం నుంచి చూసినంత కాలం మీరు నిజాలు తెలుసుకోలేరు. అసలైన కోణం ఏదో తెలుసుకుని చూడడం మొదలు పెట్టండి. అప్పుడు అన్నీ సవ్యంగా కనిపిస్తాయి. చేసిందంతా చేయడమే కాకుండా ఇప్పుడు ఇలాంటి పనికిరాని ప్రసంగాలన్నీ ఇస్తున్నావా? పిన్ని, ఇక చాలు. లక్ష్మి వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడలేదు. నాకు లక్ష్మి వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. జరగని దాని గురించి ఇన్ని చర్చలు, సమావేశాలు అవసరం లేదు. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. లక్ష్మి, ఇవన్నీ మనసులో పెట్టుకోకు. అసలే నీరసంగా ఉన్నావు. కాస్త రెస్ట్ తీసుకో. అర్థమైందా? పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.